హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిలోనే మనకు అటెండర్ ఉద్యోగాలు అంటే ఎంటీఎస్ ఉద్యోగాలు, అదేవిధంగా వార్డు బాయ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఎవరికైతే 50 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు సింపుల్గా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఎంటీఎస్కి ఒకవేళ వార్డు బాయ్కి అయితే కనుక దానికి కూడా 10th క్లాస్ అయితే పాస్ సరిపోతుంది. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ ఏమిటో ప్రతిదీ వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. ఎవరైతే సైనిక స్కూల్స్లో అవి కూడా మనకు డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఉద్యోగాలకు పర్మనెంట్ ఉద్యోగాలు, అవి కూడా ఎలాంటి టెంపరీ అయితే కాదు, అటెండర్ ఉద్యోగాలు అనేది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్, ఏజ్ ఏమిటో అప్లై చేసుకోండి. మీకు ఇదే వీడియోలో మీద ఏంటంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ అడ్రస్ పంపించాలి, ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. వీడియోలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్స్ అనేవి మీకు డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్గా ఇస్తూ ఉన్నాము. విత్ 1 year వ్యాలిడిటీ తోటి మీరు ఫ్రీ డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. కాబట్టి మీరు మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. మీరు డెమో వీడియో చూసి మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. ఇక మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళినట్టే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి సైనిక స్కూల్ అమరావతి నగర్, ఏదైతే మనకు తమిళనాడులో ఉన్నటువంటి సైనిక స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్కి ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకోవాలంటే మనకు March 6, 2026 మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందనమాట. March 7 నుంచి అండ్ March 31 ఈ నెల 31వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోనికి టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి మొత్తం కూడా ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ మనకు రెగ్యులర్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో, సీరియల్ నెంబర్ ఏ చూసుకున్నట్లయితే రెగ్యులర్ పోస్ట్ ఏవైతే ఉంటాయో మనకు సైనిక స్కూల్స్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించినటువంటి ఎన్పిఎస్ కానీ, ఎల్టీసీ కానీ, అండ్ గ్రాట్యుటీ కానీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు కానీ మనకు మొత్తం అయితే రావడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మీకు ఆల్రెడీ మీకు తమిళలో మెన్షన్ చేశాను కదా, మీకు ఫ్రీ రెంట్ అండ్ అదేవిధంగా మనకు ఫ్రీ ఫుడ్ అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూసుకోండి, సెకండ్ పాయింట్ చూసుకోవాలి, 2 ఫ్రీ అకామిడేషన్ యాజ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ ఆఫ్ క్యాంపస్. మనకు స్కూల్ క్యాంపస్లో ఉన్నటువంటి అవైలబుల్గా ఉంటే కనుక మీకు ఒక అకామిడేషన్ అయితే ఇస్తారనమాట. అంటే ఒక ఇల్లు కానీ, ఒక రూమ్ కానీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ థర్డ్ పాయింట్ చూసుకోవాలి, ఫ్రీ మెస్సింగ్ ఫర్ సెల్ఫ్ విత్ క్యాడెట్ డ్యూరింగ్ అకాడమిక్ సెషన్. అంటే ఇక్కడ మనకి ఏవైతే స్కూల్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ స్కూల్స్ జరిగినటువంటి అకాడమిక్ ఇయర్ మొత్తం అంటే స్కూల్ జరిగినటువంటి వరకు మీకు ఫ్రీ మెస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, 1 month అబ్బో, అలాంటప్పుడు మీకు ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు స్కూల్స్లో మీరు విద్యార్థుల పాటు తినాలి. మనకు స్కూల్స్లో అనేది మనకు సెలవులు ఇచ్చినప్పుడు అప్పుడు మీకు ఫుడ్ అనేది దొరకదు. ఇక రిమైనింగ్ డేస్ అనేది మీకు కంపల్సరీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం కూడా మనకు ఫ్రీనే ఇవ్వడం అయితే జరుగుతుంది స్కూల్ క్యాంపస్లో. అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకోవాలి, మనకు March 31, 2026 అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు బోల్డ్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ చేయాలి. అండ్ మీరు పంపిస్తున్నటువంటి ఏదైతే ఉందో ప్రిన్సిపల్ సైనిక స్కూల్ అమరావతి నగర్ పిన్ కోడ్ వచ్చేసి 642102 ఈ అడ్రస్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ముందుగా రైటింగ్ టెస్ట్కి అయితే పిలుస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ ట్రీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ మీకు 50% మీకు అబోవ్ వచ్చినటువంటి మార్కులు మాత్రమే అప్లై చేసుకోవడం బెటర్ అనమాట. ఇక ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటని చూసుకుంటే 3rd week of April 2026 మనకు నెక్స్ట్ మంత్ 3rd week నుంచి మనకు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు టెంటేటివ్గా మెన్షన్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేస్తారంటే సైనిక స్కూల్ అమరావతి నగరు, మనకు ఉదమల్పేట్ తాలూకా, తిరుపూరు ఏదైతే డిస్టిక్ తమిళనాడు కదా, అక్కడ మీకు కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు సెలక్షన్ ప్రాసెస్ మొత్తం. ఇక నెక్స్ట్ మనకు ఏమే పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి మొత్తం కూడా చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు జనరల్ ఎంప్లాయీస్ ఏవైతే ఎంటీఎస్ ఉంటాయి కదా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. జనరల్ ఎంప్లాయీస్ అంటే అందరు నార్మల్ పీపుల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి రెగ్యులర్ బేస్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ అయితే కాదు. మనకు ఓవరాల్గా మనకు 13 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 13 కూడా మనకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 21 years నుంచి 50 years అయితే ఉండాలి. మీ ఏజ్ లిమిట్ అనేది 2026 May 1, 2026 కౌంట్ అయితే చేసుకోవాలి.
21 నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. బేసిక్ పే మీకు 18,000 ఉంటుంది. ప్లస్ మనకు డిఏ అయితే ఉంటుందన్నమాట. డేర్నెస్ అలవెన్స్ ఇంకా కొన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్ మనకు 35 to 39 వరకు శాలరీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి అప్లై చేసుకున్నటువంటి పోస్ట్‌కి సెలెక్ట్ అవుతే. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పీఎం అండ్ పీఐటీ కమ్ మారదన్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళనమాట ఇది. ఒక వేకెన్సీ అవుతుంది. అది కూడా యువర్ వాళ్ళకు. వీళ్ళు వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కన్వర్జేషన్ ఇంగ్లీష్ మీకైతే కంపల్సరీ మీకు మాట్లాడడం అయితే రావాల్సి ఉంటుందన్నమాట ఫ్లూయెంట్లీ. నెక్స్ట్ మనకు సంబంధిత విభాగాలు మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ మీరు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 21 to 50 ఇయర్స్ అయితే ఉండాలి. మనకు సాలరీ వచ్చేసి మనకు పర్ మంత్ మీకు 25,000 మాత్రమే రావడం జరుగుతుంది. ఇక లాస్ట్ వచ్చి మనకు వార్డ్ బాయ్ వచ్చేసి మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. దీనికి కాంట్రాక్టర్ బేస్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ప్రతి క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 50 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ ఫ్లూయెంట్లీ మీకు మాట్లాడము అదైతే వచ్చి ఉండాలి. అండ్ సంబంధిత విభాగాల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్-సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకుంటే వార్డ్ బాయ్స్‌కి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి మీరు దీనికి అప్లై చేసుకుంటా అంటే చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అనుకుంటే కనుక మనకు ఎంటీఎస్ పోస్ట్ కూడా ఉన్నాయి కదా పర్మనెంట్ ఉద్యోగాలు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వార్డ్ బాయ్‌కి అప్లై చేసుకుంటే సెలెక్ట్ అవుతే 22,000 నుండి 25,000 వరకు మీకు సాలరీ అయితే పర్ మంత్ ఇస్తామని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే మరి ఇక్కడ మనకు కాంట్రాక్ట్ బేస్ టెంపరరీగా ఏదైతే పోస్టులు పడతాయంటే ఓన్లీ వార్డ్ బాయ్ అండ్ మనకు పీఈఎం అండ్ పీటీఐ ఏదైతే మారుతాను ఉందో ఆ పోస్ట్ మాత్రమే. ఇక రిమైనింగ్ ఏవైతే మనకు జనరల్ ఎంప్లాయీస్ ఎంటీఎస్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఏజ్ లిమిట్ 21 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే కనుక ఇక్కడ మీరు చూసుకోవాలంటే సైనిక స్కూల్ అమరావతి నగర్ మనకు ఏదైతే మనకు తమిళనాడు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మీరు పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. క్యాపిటల్ లెటర్స్ మాత్రమే కొట్టివేతలు లేకుండా మాత్రమే ఫిల్అప్ చేయండి. ముందుగా ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఆ ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటారు. అండ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి మీరు మీ 10th మేలో మీ పేరు రాయండి ఎట్టుంటట. సెకండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, పక్కన మీకు ఏజ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ వచ్చేసి మీకు మెరిటల్ స్టేటస్ మ్యారీడా సింగిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫిఫ్త్ వచ్చేసి మనకు నేషనాలిటీ ఇండియన్ అయితే ఇవ్వండి. క్యాస్ట్ కేటగిరీ వచ్చేసి మీరు జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీని ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సెవెంత్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్. మ్యారీడ్ అయినటువంటి ఉమెన్ వాళ్ళైతే మీ హస్బెండ్ నేమ్ అయితే రాయొచ్చు. ఇక నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి మనకు మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుగా 10th క్లాసు, 10th సబ్జెక్టు అండ్ 10th యూనివర్సిటీ కానీ స్కూల్ నేమ్ కానీ, 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యామో, 10thలో వచ్చినట్టు మార్కులు. సెకండ్ మనకు ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా అండ్ బీఈడి, అదేవిధంగా మనకు ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి ఇట్లా కొన్ని కోర్సెస్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీ ఇక్కడ ఎన్ని సర్టిఫికేట్లు ఉంటే అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు ఓన్లీ 10th క్లాస్ మాత్రమే పాస్ అయ్యానంటే 10th డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి, ఏం కాదు. ఇక నెక్స్ట్ పేజ్లోన ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏదైతే మనకు ఎంటీఎస్కి అయితే ఎక్స్పీరియన్స్ అడగలేదు. ఒకవేళ మీ కాడ ఉంది అనుకుంటే కనుక వాటి డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. అంటే మీకు నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఆర్ ఆర్గనైజేషన్స్ అనమాట. అండ్ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు అండ్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎన్ని మంత్స్ ఏంటి మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు 10th ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్లోన లాంగ్వేజ్ను మీకు ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. 11th వచ్చేసి మనకు కరెస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ చేయాలి. అడ్రస్ కూడా, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్ మొత్తం కూడా, పిన్ కోడ్ కూడా. ఇక నెక్స్ట్ 12th వచ్చేసి ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అండ్ 2 అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి ఆల్టర్నేటివ్గా మీ ఫాదర్ది కానీ ఎవరిది కానీ ఇవ్వండి. 2 మీ ఉంటే 2 కూడా ఇవ్వచ్చు. 13th వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ 14th వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ప్రజెంట్ ఏవైతే యాక్టివ్గా ఉంటుందో మాత్రమే ఇవ్వండి. మీరు ఏదైనా మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇచ్చారంటే మీరే నష్టపోతారు. నెక్స్ట్ మనకు డీడీ, అప్లికేషన్ ఫీజు, మీరు నేమ్ ఆఫ్ ద బ్యాంకు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు కూడా ఉందన్నమాట. అప్లికేషన్ ఫీజు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాటి డీటెయిల్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంకు, తర్వాత మనకు డీడీ నెంబర్ అయితే ఉంటుంది. అండ్ ఏ డేట్ మీరు పేమెంట్ చేశారు, ఎంత పేమెంట్ చేశారు అదైతే ఇవ్వాలి. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు సపరేట్గా పేమెంట్ ఫీజు తక్కువ ఉంటుంది. అండ్ జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు సపరేట్గా పేమెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 16th వచ్చేసి ఎనీ అదర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఫిల్అప్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే అవసరం లేదు. కింద ఇక్కడ మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. ప్లేస్ కాడ మీ విలేజ్ కానీ మండలం కానీ ఇవ్వండి. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే ఫిల్అప్ చేస్తారో ఆ డేట్ అయితే ఇవ్వాలి. అండ్ పక్కన మనకు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట.
ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్‌లు అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అంటే గన ముందుగా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫాము అండ్ ఫోటోస్ అతికిచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. సెకండ్ వచ్చేసి మనకు సెల్ఫ్ అటెస్టెడ్ చేసినటువంటి మన 10th క్లాస్ మార్క్స్ మెమో జిరాక్స్ అండ్ హైయర్ అకాడమిక్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే అవి అండ్ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా అన్నీ కూడా జిరాక్స్‌లు మాత్రమే. ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసి మనకు డిమాండ్ డ్రాఫ్ట్ ఉంటుంది కదా! మనం పేమెంట్ చేసినది అది కూడా పెట్టాల్సి ఉంటుంది. అంటే జిరాక్స్ మీ కాడ పెట్టుకోండి. ఒరిజినల్ మీరు పంపియండి బై పోస్ట్ ద్వారా. ఫోర్త్ వచ్చేసి మనకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! మీరు ఫీజు సంబంధించినటువంటి అది ఏమైనా సర్టిఫికేట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సర్టిఫికేట్ అవి కూడా పంపియాల్సి ఉంటుంది. అండ్ 14th వచ్చేసి ఎన్వలప్ విత్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ అప్లైడ్. మనకు మెయిన్ ఎన్వలప్ మీద క్యాపిటల్ లెటర్స్ తోటి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేసినారో ఆ పోస్ట్ అయితే రాసి ఆ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాని మీద మీరు ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ రాయండి. రైట్ సైడ్ వచ్చేసి టు అని పెట్టి మీరు బై పోస్ట్ ద్వారా పంపించినటువంటి పోస్టల్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ ఉదమల్పేట అండ్ తాలూకు తిరుపూర్ డిస్టిక్ తమిళనాడు 642102 ఈ అడ్రస్ ఉంది కదా! ఈ అడ్రస్ మీరు 2 అని పెట్టి మెయిన్ ఎన్వలప్ మీద రాయాల్సి ఉంటుంది. మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ పేమెంట్. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు బాయ్స్‌కి మాత్రమే ₹500 మీరు పేమెంట్ అయితే చేయాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళైతే గనక ₹200 మాత్రమే పేమెంట్ అయితే చేయాలి. మీరు డీడీ తీయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ దీని మీద మీరు తీయాల్సి ఉందన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా కానీ ఈ అడ్రస్‌కి. కాబట్టి చూసుకోండి. వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి సైనిక స్కూల్ అమరావతి నగర్ తమిళనాడు నుంచి వచ్చినటువంటి అటెండర్ ఉద్యోగాలు అండ్ అదేవిధంగా మనకు వార్డ్ బాయ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. అండ్ మీకు అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.